రంగారెడ్డికి అన్యాయం, భూములు అమ్ముడే తప్ప జిల్లాకు నిధులియ్యరు, ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాం. పట్నం మహేందర్ రెడ్డి పోర్రి కాంగ్రెస్లో దునికిలు కదా, అనుభవించుర్రి. రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతూ జిల్లా అభివృద్ధికి మాత్రం నిధులు ఇస్తలేరు. ఇది జిల్లాకు అన్యాయం చేయడమే. ఈ వివక్షపై ప్రజలు ప్రశ్నిస్తే జవాబు చెప్పలేకపోతున్నాం. నిధులు ఇవ్వకుంటే ప్రజల నుంచి ఉద్యమం తప్పదు. ప్రజల ముందు మిమ్మల్ని రాళ్ళతో కొడతారు. మీరు ఒక పార్టీలో ఉండి అధికారం మారగానే ఇంకో పార్టీలకు దునికిన చూడు, అందుకు రాళ్ళతోటి కొడతారు. ప్రజా ఉద్యమాలు వస్తాయి, ఏదో ఒక రోజు తప్పకుండా ప్రజా ఉద్యమాలు వస్తాయి. మీ స్వార్థం కోసం, మీకున్న వ్యాపారాలను కాపాడుకోవడానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు దునుకుతారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు దునుకుతారు. ఇప్పుడు రంగారెడ్డి భూములు అమ్మి నాగర్ కర్నూల్లో పెడతాను. ముఖ్యమంత్రి జిల్లాకే నిధులు పోతున్నాయి. ఇక ఏ జిల్లాకు నిధులు ఇస్తలేడట ముఖ్యమంత్రి గారు. రంగారెడ్డిలో భూములు అమ్మినామా, ఈ డబ్బులు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఖర్చు పెట్టినామా, ఇక ఇదే నడుస్తాను. ఆఖరికి పట్నం మహేందర్ రెడ్డి కూడా నిశ్చయమైన స్థితిలో ముఖం చూపించుకోలేకపోతాను. ప్రజలకు ఇంకేమైనా మాట్లాడితే ప్రజలు వచ్చేటట్టు ఉన్నారు, ప్రజా ఉద్యమాలు తప్పేటట్టు లేవు అని చెప్తాను.